ఫ్రై ఎగ్ పఫ్ ఓవెన్తో పని లేదు, అలాగే ఆయిల్ కూడా అవసరం లేదు. రండి చెప్పేస్తా. నేను మీ వర సురేష్. ఈ వీడియో ఎగ్ పఫ్ అండి. 1 కప్ మైదా తీసుకోండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోండి, కొద్దిగా సాల్ట్, అలాగే లైట్గా బేకింగ్ సోడా తీసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి నేను చూపించినట్టుగా బాగా కలిపితే చేతిలో ముద్దయిపోవాలి. కొద్దిగా వాటర్ చల్లుకుంటూ చపాతీ పిండిలో, అంటే చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కొంచెం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లో కర్రీ కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉండకూడదు. ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టిన కదా పొడవుగా, వాటిని ఫ్రై చేయండి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ముందుగానే సాల్ట్ వేసుకుంటే దాంట్లోనే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా అయిన తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి కారం వేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ వేయకూడదు. స్లో ఫ్లేమ్లో ఒక్క 5 మినిట్స్ ఉంచండి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చపాతీగా చేసుకున్న దానికి ఆయిల్ రాసి ఇలా పొరలా వచ్చేలా రౌండ్గా చుట్టుకుంటూ రండి. దాన్ని మనం రౌండ్ చేసి ఇలా చపాతీలా ఇలా కట్ చేయండి. కట్ చేసి కర్రీ వేసేయండి. ఈ కర్రీ ఫోల్డింగ్కి ఎలా అంటే, ఒక కప్పులో కొంచెం మైదా తీసుకొని వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని నేను చూపించిన విధంగా పైన అలా రాసేసుకోండి. దీన్ని ఇలా హోల్డ్ చేసేయండి. అంతే, కర్రీ పఫ్ రెడీ. వేడి ఆయిల్లో ఫ్రై చేసేయండి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. క్రిస్పీగా వస్తుంది. ఇంకోసారి ఎగ్ పఫ్. ఇది పెద్ద టఫ్ ఏం కాదు, అదే అంత ప్రాసెస్. ఒక ఎగ్ కట్ చేసుకుని ఆ కర్రీ పైన ఈ ఎగ్ పెట్టేసుకుని సేమ్ ఎలా ఫోల్డింగ్ చేసానో అలాగే ఫోల్డ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో